హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శైలు వీడియోస్. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయేది వచ్చేసి స్నో వరల్డ్కి మేము వెళ్ళాము. సరదాగా మీతో ఆ వ్లాగ్ని షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ స్నో వరల్డ్ అవుట్ సైడ్ అయితే మొత్తం అంతా కూడా ఇలా ఉంది. మొత్తం అంతా కూడా ఇలా లైన్లో నుంచున్నాము. లైన్లో నుంచుంటే ఫస్ట్ అయితే పిల్లల్ని అడుగుతున్నాను, హ్యాపీయా అంటే చాలా హ్యాపీ అమ్మ వెళ్తున్నందుకు అంటున్నారు. ఆ తర్వాత లోపలికి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ 1 by 1 అన్ని జాకెట్స్, సాక్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం షూస్ కూడా అండ్ గ్లౌజెస్ కూడా ఇస్తారు, అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. ఏంటంటే మనం 6:30 నుంచి 7:30 వరకు స్లాట్ 1 hour అనమాట. సో కాబట్టి 6 o'clockకే లైన్లో నుంచుని ఆ తర్వాత ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న తర్వాత పిల్లలు అయితే అంతా రెడీ అయిపోయారు. రెడీ అయిపోయిన తర్వాత కొంచెం బాగా ఎక్సైట్ అయ్యి డాన్స్ ప్లే చేశారు అండ్ ఫొటోస్ కూడా కొన్ని క్లిక్ చేశాను. బాగా ఎక్సైట్ అవుతున్నారు అనమాట. ఇది 1 hour స్లాట్ అనమాట. స్నో వరల్డ్ ఇది ఇక్కడ మేము వెళ్ళింది ఏంటంటే లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర స్నో వరల్డ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు బాగాని. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 hour కాబట్టి టికెట్ ఎలా ఉందంటే రేట్ వచ్చేసి 650 అనమాట. ఓన్లీ స్నో వరల్డ్ అయితే మేము ఏంటంటే ఓన్లీ స్నో వరల్డ్ తీసుకున్నాం. బ్లూ ప్యాకేజ్ అని ఉన్నది ఇంకోటి, కానీ అందులో ఇప్పుడు నాట్ అవైలబుల్ అంట. అదైతే 800 టికెట్. ఇప్పుడు మేము తీసుకున్న స్నో వరల్డ్ ఈచ్ పర్సన్కి 650 పడింది అనమాట. సో తీసేసుకున్నాం. పిల్లలైతే బాగా ఎక్సైటింగ్గా వెయిట్ చేశారు. లోపలికి అయితే ఎంట్రీ వచ్చేసింది సార్. షార్ప్ 6:30కి డోర్స్ ఓపెన్ అయ్యి లోపలైతే చూడండి మొత్తం వ్యూ అంతా కూడా ఇలా ఉందన్నమాట. మొత్తం స్నోతోనే మొత్తం అంతా స్టార్ట్ చేసేసారు. మొత్తం అందరూ అయితే స్నోతో కొట్టుకోవడమే. ఇంకా లోపలికి వెళ్ళాక మంచిగా ఇంకా నేను ఫొటోస్ తీస్తా అన్నా సరే ఆగట్లేదు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు స్నోతో. చూడండి ఇలాగా ఎవరు తగ్గట్లేదు. మొత్తం చిన్న పెద్ద కూడా మొత్తం అందరూ కూడా ఆడుకుంటున్నారు ఇలా మంచిగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సైడ్ వ్యూ అంతా కూడా ఇలా ఉంది కదా, మొత్తం స్నో ఇలాగా మొత్తం అయితే. ఆ తర్వాత ఇలాంటిది ఒకటి వచ్చింది పైనుంచి కిందకి జారడం. ఇదైతే చాలా బాగుంది. నేను కూడా ఎంజాయ్ చేశాను దీనిలో అయితే. ఫస్ట్ పిల్లలు అయితే దీన్ని జస్ట్ ఒక స్లైడ్ అనమాట. పైనుంచి వాళ్ళు తోస్తున్నారు. ఒక్కసారి తోస్తే పైనుంచి కిందకి జస్ట్ స్నో మీద రైడ్లో ఉంది. ఫస్ట్ పిల్లలు అయితే ఒక 2-3 times ఎక్కారు దీన్ని అయితే. ఎక్కిన తర్వాత బయటకు వచ్చేయడమే. అక్కడ కూడా లైన్ ఉంది. సమ్మర్ కాబట్టి చాలా మంది ఉన్నారు, అస్సలు ఖాళీ లేదు. సో 1 by 1 అలా స్పీడ్గా స్లైడ్ అయిపోయి పక్కకు వచ్చేయాలి. పక్కకు వచ్చేసిన తర్వాత అక్కడ కొన్ని స్నో వరల్డ్ అని చెప్పేసి ఇలా ఉంటే సరే అని కొన్ని పిక్స్ అయితే తీశాను పిల్లలకి. అసలు వాళ్ళు ఆడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫొటోస్ కంటే. వాళ్ళు ఆడుకోవాలి, ఎక్సైట్ అవ్వాలి కదా పిల్లలు అంటే. ఎక్సైట్మెంట్ ఫుల్ ఉంటుంది కాబట్టి మంచిగా ఎంజాయ్ చేశారు. మధ్యలో ఇలా ఆడుకుంటున్నాడు. మధ్యలో ఇలా స్నో కొంచెం రిలీజ్ చేశారు వాళ్ళు పైనుంచి అలాగా. అది కూడా చూడడానికి చాలా బాగుంది. చూడండి అందరూ కూడా వెయిట్ చేస్తున్నాము. ఇలాగా స్నో వస్తుంది కదా, ఆ తర్వాత ఇలా తీసి పిల్లలు అయితే ఇలా ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత ఇలాగే ఇక్కడ ఇగ్లూలా ఉందన్నమాట. ఇక్కడైతే బాగా జారుతుంది. పిల్లలైతే స్నో కదా ఆడుతూనే ఉన్నారు. జారిపోయిన మళ్ళీ వెళ్ళిపోయి ఆడేసుకుంటున్నారు. ఈ లోపల వరకు వెళ్ళిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసాను పిల్లలకి. చూడండి మరొకసారి వ్యూ చూపిస్తున్నాను లోపలంతా కూడా. ఒక సైడ్ ఇందాక చూపించాను కదా, ఇప్పుడు ఇంకో సైడ్ ఇక్కడ లైట్స్ పెట్టుంది కదా, అక్కడైతే డీజే పెట్టారు. ఫుల్ సాంగ్స్ ఆడారనమాట మొత్తం అందరూ కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా పైన స్లైడ్ అవుతుంది కదా ఆ ఏరియా అనమాట. నెక్స్ట్ ఇక్కడ బాల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. వాటితో పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేస్తారు కంప్లీట్గా. మంచుకైతే చాలా ఎక్కువ టెంపరేచర్ అయితే ఎక్కువసేపు అయితే ఉండలేం. 1 hour కాబట్టి కొంచెం ఉండగలిగాము. ఆ తర్వాత ఇలాంటి రైడ్ కూడా ఉంది పిల్లల కోసము. చూడండి పిల్లలైతే ఇలా సెటిల్ అయిపోయారు. జస్ట్ అది అలా రోల్ అవుతూ ఉంటుంది అనమాట. రౌండ్గా రోల్ అవుతుంటే అదొక ఎంజాయ్మెంట్ అనమాట. పిల్లలైతే దీన్ని కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ స్నోతో ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ రావాలంటే ది బెస్ట్ ప్లేస్ అనమాట. కాశ్మీరే వెళ్ళక్కర్లేదు స్నోతో అది ఆడుకోవాలంటే. ఎలాంటి చోట ఎంజాయ్ చేసినా చాలా మంచిగా అనిపించింది మాకైతే. మొత్తం అంతా కూడా పిల్లలు ఇవన్నీ ఎంజాయ్ చేశారు. బాల్స్తో అండ్ ఈ రొటేషన్ దాంతో అండ్ స్లైడ్తో కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి మేము లాస్ట్లో అయితే కొన్ని ఫొటోస్ క్లిక్ చేశాను మళ్ళీ పిల్లలకి. క్లిక్ చేసిన తర్వాత మా అమ్మాయి అయితే అప్పటికే వణికిపోతుంది. అమ్మ ఇంక వెళ్ళిపోదాం అంటుంది. మా టైం కూడా అయిపోయింది. టైం అయిపోయాక జాకెట్స్ అన్నీ కూడా మళ్ళీ అన్నీ తీసేసుకున్నాము, అక్కడ ఇచ్చేసాము. సో ఇచ్చేసిన తర్వాత పిల్లలు అంటున్నారు మొత్తము ఇలా అయిపోయినాయి తడిగా అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తారు కదా పిల్లలు, కంపల్సరీ ఫుడ్ అయితే కావాలి కాబట్టి మంచిగా వాళ్ళకి నచ్చినట్టు బర్గర్స్ అవి తిన్నారు. తీసుకున్న తర్వాత తినేసిన తర్వాత మేము హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాము. దట్స్ ఇట్ ది వ్లాగ్. Hope you all enjoy this video. Thanks for watching my video.